మై ఫాదర్ బృందావనం, ఇంతవరకు మన వంట వృత్తి నేను ఓ చిన్న మచ్చ కూడా లేకుండా గౌరవంగా ఉన్నామంటే అందుకు కారణం మీరే. ఇక మీదట మీ కొడుకు మర్యాద రామన్న అన్న నేను ముందడుగులే వేసుకుంటూ అసలు వెనకడుగులే వేయకుండా ఉండడానికి మీరే కొండంత బలంగా ఉండాలి. సర్వం వంట అర్పణమస్తు. ఏంటి మెకానిక్ షెడ్లని బందా? మెకానిక్ అందరూ కట్టకట్టను వచ్చారు. పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాం. ఓ పెళ్లి విషయమా? ఎవరికి? అన్న తెలీదా? అన్నే శాల్తీ సాంబయ్య. శాల్తీ సాంబయ్య. రండి అటు కూర్చో మాట్లాడుకుందాం. చెప్పండి, అదరగొట్టేద్దాం. దొంగతనాలు, హత్యలు, రేపులంటూ దర్జాగా తిరుగుతున్న మా అన్న మీద ఎవరి కన్ను పడిందో తెలియడం లేదు. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. హత్యలు, రేపా? కాలు రగరేస్తున్నాడు. ఐటమ్ ఉందో లేదో. సరే నేనేం చేయాలి? ఈ ఏరియాలోకి వెళ్ళా వంటలు మీరే బాగా చేస్తారు, అందుకే వంటల ఆర్డర్ మీకిద్దామని వచ్చాను. మీరేం టెన్షన్ పడకండి. పెళ్లికి వచ్చే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఇరగదీసి చేతికిచ్చేలా చేద్దాం. అవును, సుమారుగా పెళ్లికి ఎంతమంది వస్తారు? ఏముంది, మాకు కావాల్సిన వాళ్ళు 500 మంది వస్తారు, కాని వాళ్ళు 1500 మంది వస్తారు. కాని వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందే. ప్రాబ్లం వస్తుందేమో. వస్తుంది. ఏం చేద్దాం? అందుకు నా దగ్గర ఐడియా ఉంది. ఏంటి ఐడియా? కాని వాళ్ళని ఆఖరి బంతిలో భోజనాన్ని కూర్చోబెట్టి నీ చేతులతో రసంలో విషం కలిపి రసంలో విషం కలపాలా? కరెక్ట్ గా కలిపేస్తావుగా. ఇంతకీ పెళ్ళెప్పుడు? వచ్చే 15వ తారీఖు. ఇందులో చిక్కుంది. మీ పెళ్లికి వంట చేసే అదృష్టం నాకు లేదు. ఏ అంటే ఆ రోజున దుబాయ్లో ఒక షేక్ పెళ్లికి నేను వంట చేయాలి, మీరు వెళ్ళరండి. పెట్టి తీసుకురారా. అయ్యో చూడండి శాల్తీ సాంబయ్య గారు, మీరు పెట్టి నిండా డబ్బు ఇచ్చినా, బొట్ట నిండా బంగారం ఇచ్చినా ఈ మర్యాద రామాన్ని మీరు కొనుక్కోలేరు. ఎందుకంటే నేను బృందావన గారి అబ్బాయిని. ఓపెన్ చేయొచ్చు కదరా. ఏంటి అన్ని? కత్తి, ఏం కోస్తాడో? ఉరితాడు, పాయిజన్ బాటిల్. ఎందుకు ఎన్ని? ఎవడైనా నాకు నచ్చకపోతే వాడిని నాకు నచ్చినట్టు చంపుతాను. వాడే గనక నాకు నచ్చాడంటే వాడికి నచ్చినట్టు చంపుతాను. నువ్వు నాకు బాగా నచ్చావు. ఓహో, చేసేది హత్య, ఇందులో నచ్చడం ఒకటి. అవును, ఈ కట్టెపేట ఎందుకు? ముక్కలు చేసి ముక్కలు పులుసు పెట్టాక ముయ్యవయా? ఎందుకు రమూసా? నేను ఒక డెసిషన్కి వచ్చాను. తప్పుకుందామనా? కాదు, ఒప్పుకుందామని. రా, వంటకు కావలసిన లిస్ట్ అంతా ఒక్కటి వదలకుండా మొత్తం చెప్పు. రే బండా, చెప్పేది రాసుకోండి. 10 మూట్ల బియ్యం. వీరయ్య రాత్రి 10 గంటలకు కొట్టు మూసేస్తాడు, అప్పుడు తీసుకొచ్చేద్దాం. 2 మూట్ల పంచదార. మండపం ఎదురుగానే రేషన్ కొట్టుకొచ్చేస్తాం. 200 కొబ్బరికాయలు. వెళ్లేదారిలో ఎవరి తోటలోనైనా కోసేద్దాం. రేయ్, ఎత్తుకొచ్చేద్దాం, కొట్టుకొచ్చేద్దాం, కోసుకొచ్చేద్దాం తప్ప కొందామని ఒక మాట ఉంది. అది మీ జీవితంలో లేదా? పిల్లనైనా చూసారా? లేకపోతే ఏదైనా షూటింగ్లోకి వెళ్ళి హీరోయిన్ లేపుకొస్తారా? ఏ మీ ఇంట్లో ఏదైనా అమ్మాయి ఉందా? ఏం ముసలి, ఏంటి బాబు? లేచి లోపలికి వెళ్ళు. సరే, ఇప్పుడు మీరు దోచుకోవడం మొదలు పెడితేనే ముహూర్తం టైంకి వచ్చి చేరుకోగలరు. బయలుదేరండి. ఈ శాల్తీ సాంబయ్య ఎవడరా బాబు? ఏంట్రా ఒక్కడ కూడా లేడు? అయ్యగారు, హత్యలు రేపులు అనగానే అందరూ జంప్ అయిపోయారు అయ్యగారు. మరి ఈ సాంబయ్య పెళ్లికి ఎలా వంట చేయడం? అయ్యగారు, నాకు తెలిసిన 5 వంటోళ్ళు ఉన్నారు అయ్యగారు, వాళ్ళని పిలిపించి వీళ్ళని మేనేజ్ చేద్దాం. పిలిపించరా 5గురిని. రాసివా? రండి. ఏంట్రా బండ, ఉన్న కొద్ది సామాన్లు అమ్మేద్దామని ప్లాన్ వేస్తున్నట్టున్నావు? అయ్యగారు, నేను చెప్పిన వంటోళ్ళు వీళ్ళే. శివ, ఈయనేమో వంట గారు. మన ఓనర్ అని చెప్పన్నా. నమస్కారం. వీడు అట్టు మురళి. నమస్కారం. చూడు బాబు, అందంగా జుట్టు దూకోవడం పెద్ద విశేషం కాదు. అన్న వడ్డించేటప్పుడు జుట్టు రాలకుండా చూసుకోవాలి. వీడు గారి గణేష్. నమస్కారం. వీడు దోసమణి. వీడు ఊతాప మొహం చూస్తుంటే దోసిదే ఆశే పోతుంది. వీడు పచ్చళ్ళు పెట్టడానికి పనికొస్తాడు. పెట్టిన వెంటనే పారిపోవాలి. అలాగేనండి. ఈ బాబు ఎవరు? లారీ కింద పడిపోయిన కప్పలా ఉన్నాడు. వీడు బూరెల కుమార్. నాయనా బూరే, ఇట్రామ్మా నువ్వు. నాదో చిన్న రిక్వెస్ట్, కాదు పెద్ద రిక్వెస్ట్ అనుకో. బూరెలు ఉండడం ముఖ్యం కాదు, ఆ వండిన బూరెలు అందరికి వడ్డించాలి. నువ్వు ఒక్కడే పక్కన కూర్చొని మెక్కేయద్దు, ఓకే? నేను సాంబార్ శివ. రామ్ గోపాల్ వర్మ శివ అని పెట్టుకో. ఆయన వచ్చి నన్ను ఏమైనా అడుగుతారా? మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆర్డర్ లేని విచిత్ర సోదరులా ఉన్నారు.
మీరందరూ నిజంగానే వంట చేయడానికే వచ్చారా? మీకు ఇలాంటి డౌట్లు వస్తాయని తెలిసే వస్తాయని తెలిసే వస్తూ మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ఐడియాతో వచ్చాం. ఏంటో అది? వచ్చేటప్పుడే ఓ పెళ్లి ఆర్డర్తో వచ్చాము. వెరీ గుడ్ బ్రదర్. అది ఒక స్ట్రిక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్ కూతురు పెళ్లి ఆర్డర్. ఏ తారీఖు పెళ్లి? వచ్చే 15. అదే రోజున ఓనర్ గారు రౌడీ పెళ్లికి కమిట్ అయిపోయారు. ఒరే బండా, నేను ఎక్కడ కమిట్ అయ్యాను రా? అనవసరంగా వాళ్ళే నన్ను కమిట్ చేయించారు. అవునవును, నేను కూడా మా పెద్దమ్మ సీమంతానికి బయలుదేరుతున్నాను. చూసావా, వీడే పెద్దనాళ్ళ ఉన్నాడు. వీళ్ళు పెద్దమ్మకి శ్రీమంతం అంట. ఇలా అబద్ధాలు చెప్పి వీళ్ళందరూ జంప్ అయిపోతున్నారు. అంత పెద్ద రౌడీ ఆడు. ఈ విషయం తెలియకుండా మీరు పోలీసు వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చారు. ఓనర్ గారు, పోలీస్ గొప్ప రౌడీ గొప్ప? కన్ఫ్యూజ్ చేయకరా కప్ప. చెప్పాల్సిన వాళ్ళు సూటిగా చెప్పి ఏడవండి. మేము ఆర్డర్ తీసుకున్న పోలీస్ దగ్గర మీరు ఆర్డర్ తీసుకున్న రౌడీ మీద కంప్లైంట్ ఇచ్చి అదే తారీఖున బుక్ చేద్దాం. అయితే శాలిటీ సాంబయ్య ఆ రోజున బుక్ చేద్దాం అంటవా? కంప్లైంట్ ఇద్దాం అంటున్నాను. శాంతి సార్ మీద కంప్లైంట్. ఓనర్ గారు బస్సు టైం అయింది, నేను బయలుదేరుతున్నాను. ఆ వేస్ ఫెలో వదిలేండి ఓనర్ గారు. ఎందుకు కాయిన్ తీశారు? నేను ఎప్పుడెప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంటానో అప్పుడు ఇలా కాయిన్ వేసి చూసుకుంటాను. శాలిటీ శాంపే మీద కంప్లైంట్ ఇద్దామా వద్దా అని ఇలా టాస్ వేసి చూసుకుంటా. బొమ్మ పడితే ఇద్దాం, బొరుసు పడితే బొమ్మ? బొమ్మనా? చెప్పు శివ, ఏంటి విషయం? ఈయన మా ఓనర్ గారు. నమస్కారం. నమస్కారం నమస్కారం. సాల్తీ సాంబే మీద కేసు పెడదామని వచ్చారు. వచ్చాము. శాల్తీ సాంబయ్య మీద ఏం కేసు పెట్టాలి? చెప్పండి. అంటోలు తోలుతున్న అలివేలమ్మని శాలిటీ సాంబయ్య చెరిపేశాడు. చెరి చేయడం అంటే సార్ ఈవ్ టీసింగ్ సార్. వాడి మీద కేసు ఫైల్ చేస్తే మేమందరం సంతోషంగా వెళ్ళిపోతాం. బాధితురాలను చూడకుండా ఎలాగయ్యా కేసు రిజిస్టర్ చేయడం? బాధితురాలను తీసుకొచ్చాం. అరే కప్ప, బాధితురాలు ఈవిడ గారి కూతురా? బాధితురాలు ఈవిడే సార్. ఆ? ఆ? బాధితురాలు ఈవిడ వయసు మళ్ళిందనుకుంటాను. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ముసలి ఎక్కువ అనక్కు. ఆ సాంబయ్య గడపలు నన్ను బొక్కలు వేస్తాడు. ఒరే కప్ప, దీనికి అవసరం అవసరం అవసరం. ఓకే ఓకే సార్. శివ, కేసు శాల్తీ సాంబయ్య మీద. అబద్ధపు కేసు అయిపోకూడదు కదా? సార్ మీ కూతురు పెళ్లి జరగాల అందుకని వాడు రౌడీ విధమని తెలుసు కదా. వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి జీవితాన్ని కాపాడాలా? కొంచెం ఆలోచించండి సార్. సార్ తొందరగా ఈ ముసలిదాన్ని సంతకం తీసుకోండి సార్. మీరు ఆలోచించేలోగా ఈ ముసలిది పోయేలా ఉంది. ఓకే, శాల్తీ సాంబయ్యని అరెస్ట్ చేస్తున్నాం. అమ్మాయి గారు పెళ్లి అదరు కొడుతున్నాం. ఓనర్ గారు. నమస్కారం అండి. రే త్వరగా కలిపెట్టా. కప్ప, క్యారెట్ ని కడాయిలో పడేయాలి, కడుపులో పడేసుకోకూడదు. ఓనర్ గారు, శాంతి సాంబని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అవునా? రండి రే, ఆగరా. రేయ్, నీ తెలివితేటలు నా దగ్గరే చూపించావు కదూ. మొహం చూడు, మొహం మాడిపోయిన మూకిళ్ళలాగా. వీడికి పెళ్లి ఒకటే తక్కువ అయింది. రేయ్, శుభకార్యం జరిగే చోట రసంలో విషం కలుపుతున్నాడా సార్? ఇలాంటి జైలు వేయకూడదు సార్. 56 మంది తినాల్సిన ఫుడ్ ని ఒక్కడే పక్కన కూర్చొని మెక్కేస్తాడు. ఇలాంటి ఏ సైకిల్ షాప్ లో ప్యాక్ చేయాలి. ఏంట్రా లుక్? ఏంట్రా లుక్? ఇది వెంజన్స్ చూపు ఓనర్ గారు. వెంజన్స్ అంటే? వెంజన్స్ అంటే ఆయనకి మీకు ఈ రోజు నుంచి పగ మొదలైంది. ఇది జన్మ జన్మల వరకు పోదు. మీ భార్యని వాడి భార్యలు నరుకు, మీ పిల్లల్ని వాడి పిల్లలు తరిమి తరిమి చంపుతారు. దీని ముగింపు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. వాడి చూపు కంటే నువ్వు చెప్పేది వింటుంటే భయం వేస్తుందిరా. అయినా వీడితో మాట్లాడే ఎరగదీశారు ఓనర్ గారు. మాస్ ఫిగర్ అయిన మా అన్నని కామెడీ ఫిగర్ చేసేసారు కదరా. ఈ డైలాగ్ అవసరం అంటరా? ఓనర్ గారు తీసుకెళ్తా పదండి. వెళ్ళండి రా, వెళ్ళండి. కంటి చూపుతో చంపేసేలా ఉన్నాడే. అంతా అనుకున్నట్టే జరిగిందండి. మీరు జాంగ్రీలు వేయచ్చా? ఇవ్వండి. నేను జాంగ్రీలు కదా వడ్డించేది, బాంబులు వడ్డిస్తానా? పోలే అప్పుడైనా వడ్డిద్దాం. ఇవ్వండి ఓనర్ గారు, బాగా తినండి. నాయనా కప్ప, ఆవిడైనా కరాట క్లాస్కి వచ్చిందా ఇటుకలు పగల కొట్టడానికి? నీకు వడ్డించినట్టు వడ్డించదు, సింగిల్ అప్పడం వడ్డించు. అలాగే ఓనర్ గారు. నన్ను దివాలా ఎత్తించేలా ఉన్నారు. ఓనర్ గారు మీరు వడ్డించడే. అదేంటిది బకెట్ వదిలేసి హ్యాండిల్ మాత్రం తీసుకెళ్తాడు? ఇక్కడ ఉందా? ఇటువంటి శివ,
మీ లాంటి వాళ్ళు నాకు 5 దొరికితే దొరికాం కదా ఆయన పని చేస్తున్నప్పుడు శివ 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 మెచ్చుకోవటానికి టైం ఇవ్వకుండా రెచ్చిపోయి పని చేస్తున్నారు. వీళ్ళు 5 ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ నన్ను మాత్రం ఎక్కడ తీసుకెళ్తారో నాకు తెలుసు. హలో సార్. బయలుదేరుతున్నా. ఏంటి సార్ భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు? పార్సిల్ తీసుకెళ్తున్నా. ఏంటి సొంత కూతురు పెళ్లిలోనే పార్సలా? సెకండ్ సెటప్ కా? ఎందుకు అడగో? నువ్వు ఒకటి మీద కంప్లైంట్ ఇచ్చావు కదా. ఎవడు మాడిపోయి మూకుడి ముఖం వేసుకొని 30 మందితో వచ్చి నిలబడతాడు వాడా? వాడు అరెస్ట్ అయిన అరగంటలో నన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించాడు. ఏంటి ట్రాన్స్ఫర్ చేయించాడా? అవునయ్యా, నా సొంత ఊరు విజయవాడకి వెళ్తున్నా. సార్ అరెస్ట్ చేసిన మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశాడంటే కంప్లైంట్ చేసిన మా వాంటర్ చేస్తాడు కదా. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఈ కొండిగాడు సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నారు. చెప్పండి సార్, ఇప్పుడే కదరా మీ గురించి గొప్పగా ఇలా అనుకున్నాను. చూడు, నన్నే ట్రాన్స్ఫర్ చేయించాడంటే ఎగిసి తన్నిన నిన్ను ఊరికే వదులుతాడా? నేను ఎస్కేప్ అయిపోయాను, మీరు ఎస్కేప్ అయిపోండి. తప్పుకోండి, సార్, సార్, తప్పుకోండి, మమ్మల్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోకండి సార్. తప్పుకోండి. సార్, కానిస్టేబుల్ గారు మీరైనా మాకు హెల్ప్ కావాలంటే. ఈ రోజుతో వంటోడు అయిపోయాడు. ఓనర్ గారు కూర్చోండి ఓనర్ గారు. ఇందులోనా? కష్టంగా ఉంటదిరా. పోనీ పడుకోండి వాంటర్ గారు. మరీ కష్టంగా ఉంటదిరా. అయితే బయటికి వెళ్ళి వాడు తరువుకు వస్తాడు. రేయ్, నోరు మూయరా. రే, 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 కూర్చోరా. తప్పకుండా. కూర్చోండి ఓనర్ గారు. కూర్చోండి వాంటర్ గారు. కూర్చున్నా. కాళ్ళు చెప్పండి. రేయ్, రేయ్, సాంబార్తో వేసినట్టుందరా, కళ్ళు మండుతురే. రేయ్, ఓనర్ గారు సాంబార్ లో కారం తగ్గించమంటే తగ్గించారా? ఆ సాంబార్ లో కొంచెం నీళ్లు పోయండి. కాపాడే ముందు ఏంట్రా కరెక్షన్స్? కాపరా ముయ్యండ్రా. కానివ్వండి. రే శివ, ఇదెందుకురా? మనల్ని కాపాడుకోవడానికి రా. ఓహో, రే రే అందరూ కిల్లి చేసుకోండి. రేయ్, వెళ్ళి ఆపండ్రా. ఆ వంటోడు ఎక్కడో ఉంటాడు. ఏ మూలన్నా సరే వాడిని వెతుకు పట్టుకురండి. వెళ్ళండ్రా. రేయ్, వాడిని వదిలిపెట్టకూడదురా. మనల్ని అవమానించిన వాడిని. ఎవర్రా నువ్వు? ఎంగిలాకులు ఎత్తేవాళ్ళు. ఆ? ఛీ, 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 వండ్రా. వండి. వెళ్ళండి, వండి, వండి. బ్రదర్స్, ఒక్క నిమిషం. ఏమైందిరా? దాన్ని దించండి కిందకి. నా ఈ గారి తీసుకోమంటావన్నా? ఎంగిల్ చేయలేదన్నా, ఫ్రెష్ గానే ఉంది. నా షేర్ చేసుకుందామా? ఆ రోజు 4 గార్లు ఆడ మొహం మీద కొట్టుంటే ఇంత దూరం వచ్చేది కాదు. దించండి. ఇక ఏ కుక్క మన ఓనర్ గారిని ఏం చేయలేదు. అయ్యయ్యో, రే, రే, రండ్రా, రండి, త్వరగా రండి, పారిపోదాం. ఓనర్ గారు ఎలాగైనా escape అయిపోండి.